అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము మే మాసము 21వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము ఏలుదురుగాక. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనమందు వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. మిగతా అన్ని సృష్టి అంతటిని ఏలేటువంటి అధికారమును మనుషుని యందు ప్రభు దయచేసెను. ఆదామును సృష్టించిన దాన్ని గూర్చిన వివరము మొట్టమొదటిగా ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం నందు చోటు చేసుకున్నప్పటికీ ఆదాము అను పేరు 2వ అధ్యాయము 19వ వచనం నందే వచ్చుచున్నది. ఆదాము అనుటకు ఎర్ర మట్టి అనుట అర్థము. ఆదామును ఆత్మ, ప్రాణము, శరీరము కలిగి ఉన్నవాడిగా దేవుడు అతనిని సృష్టించెను. అతని వద్ద నుండి అవ్వ సృష్టింపబడెను. ఇద్దరును పసిబిడ్డల వలె అనుంధ్యులుగాను నిష్కపటులుగాను ఉండెను. వారిని చూచుటకు ప్రతి దినమును పగటి వేళ చల్లబోట సమయమున ప్రభు దిగి వచ్చెను, వారితో సంచరించెను. ఆదాము ఏ సంవత్సరం నందు సృష్టింపబడెను? ఆర్చ్ బిషప్ అయి ఉన్న జేమ్స్ అషర్ అను ఆయన ఆయా విధముల యందు పరిశీలన చేసి చిట్ట చివరిగా క్రీస్తు పూర్వము 404వ సంవత్సరం నందు సృష్టించబడెను అని వ్రాసెను. ఆయన అట్టి ఒప్పుదలను బయలుపరచబడిన కొన్ని సంవత్సరములకు ఉపదేశకుడైన జాన్ లైట్ ఫుట్ అను ఆయన క్రీస్తు పూర్వము 404వ సంవత్సరం నందు అక్టోబరు మాసము 23వ తారీఖున ఉదయమున 9 గంటలకు ఆదాము కలుగజేయబడెను అని వ్రాసెను. ఇట్టి సమాచారము ఎంతవరకు వాస్తవమను సంగతి తెలియదు. అయితే సృష్టించబడ్డ ప్రతి ఒక్క మనుషుడును తాను సృష్టించబడ్డ ఉద్దేశమును ఎరిగి ఉండవలెను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాయిచున్నప్పుడు సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు వలన ఆయన యొక్క పోలిక చొప్పున సారూప్యము చొప్పున సృష్టించబడిన మనము ప్రభు యొక్క బిడ్డలుగా ఆయన సత్క్రియలను చేసినట్లుగా సత్క్రియలను చేయవలెను. యేసుక్రీస్తు మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండేను కదా. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనం. మీరు పరిశుద్ధాత్ముని పొందుకొనుచున్నప్పుడు అట్టి ఆత్మను మీ అంతరంగమునందు అల్లాడింపబడును. మేలు చేయవలెను, సత్క్రియలను చేయవలెను అను ప్రేరేపణయు పురిగొల్పు బాటును మీకు అనుగ్రహించును. అప్పుడు దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును అని మీరు కూడా చెప్పవచ్చును. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు. దేవుని బిడ్డలారా, మీ వల్ల చేతనైనంత మట్టుకు మేలు చేయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. సత్క్రియలు చేయుటకును ఇతరులకు మేలు చేయుటకును సామర్థ్యము గలవారై ఉండి చేయకపోయినట్లయితే ప్రభు అట్టి సంగతిని పాపముగా ఎంచుచున్నాడు కదా. నేటి ధ్యానమునకై మనవారు నిష్ఫలు కాకుండు నిమిత్తము అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము మొదటి దినవృత్తాంత గ్రంథము 13, 14 మరియు 15 అధ్యాయం. సాయంత్రము యోహాను సువార్త 7వ అధ్యాయం 1 మొదలుకొని 27 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.